హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఇన్స్టాలో ఈ మధ్య వైరల్ అవుతున్న ఒక ఆనిముత్యం రీల్స్ గురించి రియాక్ట్ అవ్వబోతున్నాం. ఎటు చూసినా ఎక్కడ చూసినా ఒకటే మాట, అమ్మ బంగారు తల్లి అని. సో ఇప్పటికే మీకు ఆయన ఎవరో అర్థం అయింటది. వితౌట్ ఎనీ ల్యాగ్ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అన్నయ్య మా లైఫ్ లో చాలా మందికి మ్యాజిక్ మూమెంట్ జరిగింది, ఇంకొక మ్యాజిక్ మూమెంట్ వీడియో చేయమని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ నన్ను నమ్మి ఫాలో అవ్వాలని మాత్రమే నేను చెప్తున్నా. మీ లైఫ్ లో మ్యాజిక్ మూమెంట్ జరగాలి అనుకుంటే కనుక మీరు ఈ వీడియో చేసిన వెంటనే కమెంట్ సెక్షన్ లో హార్ట్ సింబల్ పెట్టి నా అకౌంట్ ఫాలో చేసి ఈ వీడియో ఒక 5 మెంబర్స్ షేర్ చేసి అనుకో, నిజం చెప్తున్నా, ప్రామిస్ చేసి చెప్తున్నా, మీ లైఫ్ లో ఒక 2 days లో వితిన్ 2 days లో మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నిజంగా మ్యాజిక్ మూమెంట్స్ జరుగుతుందా? ఫస్ట్ జరగడం పక్కన ఇవి నేను ఎప్పుడు చూస్తుంటే తెలుసా, మీరు ఎగ్జామ్ లో పాస్ కావాలంటే సాయిబాబా ఫోటో అప్పుడు చూసినా ఇవన్నీ. మోడర్న్ టెక్నిక్, వాడు తెలివిగా మార్కెటింగ్ చేసుకుంటున్న వాడు అకౌంట్. మార్కెటింగ్ కూడా కాదని మోడర్న్ టెక్నిక్ ఆఫ్ బెకింగ్ అంటారు. అడుకుంటాను బేసిక్ గా. ఇప్పుడే వాడు అడుక్కుంటున్నాడు, సరే రా, షేర్ చేసిన వాళ్ళకన్నా ఉండాలి కదా. ఎవడు రా వాడు మ్యాజిక్ మూమెంట్స్ ఎవడు చూపినాకి? వాళ్ళు లేదు, ఒక వీడియో చేయడం ఎక్కువ అంటే మళ్ళీ వాళ్ళు అడిగినారండి. ఈ వీడియోస్ ని ఎంతమంది నమ్ముతున్నారు లేదా తెలియదు. కొంతమంది నువ్వు దేవుడు నువ్వు చెప్తే మా లైఫ్ లో మ్యాజిక్ మూమెంట్ జరుగుతుందని చెప్పి మెసేజ్ చేస్తారు. చాలా మంది అయితే అన్నయ్య మ్యాజిక్ మూమెంట్ మా లైఫ్ లో జరిగింది అని చెప్పి మెసేజ్ కమెంట్ చేస్తారు. అందులో ఒక కమెంట్ చదవండి, అన్న నేను స్టేట్స్ లో గేమ్స్ కి సెలెక్ట్ అయినా. స్టేట్స్ కి సెలెక్ట్ అయినా అంటే బ్రో, ఒరే నువ్వు కూడా యూపీఎస్సీ రాస్తున్నారా? నా మాట నువ్వు పోతే పోయింది, కామెంట్ పెట్టు. అయ్యింది అనుకో, ఎవడికి తెలుసు. మాటను షేర్ చేసి కామెంట్ చేసి హార్ట్ సింబల్ పెట్టి ఫాలో చేయి. 5 మందికి షేర్ చేయాలా? షేర్ చేయకు. అంతా ఓకే బ్రో, బట్ యూపీఎస్సీ వాజ్ పర్సనల్. వాళ్ళు అంతేగా. అంటే ఇప్పుడు చూడు, వాట్ ఇఫ్ వాడు నిజంగా వాడు అవతారాన్ని చూస్తుంటే వాడు మనుషులకైతే కనిపించలేదు నాకు. ఎక్స్టర్నల్ ఎంటిటీ అయితే నీకు యూపీఎస్సీ కావాలా వద్దా? కావాలి, కానీ ఈయన వరకు చేయడు. ఒరే నిజం చెప్తాను, ఒకవేళ ఈయనకి చేసి యూపీఎస్సీ అంటే వదిలేసుకుంటా నేను. ఒరే సీరియస్ చెప్తున్నా, నా చిన్నప్పుడు మా ఇంట్లో కర్టన్లు ఉండేటివిరా, ఇట్లా కట్టలేదురా, అట్లనే ఉండేవిరా. ఈడే పెద్ద గొర్రె అంటే వాడితో పాటు వచ్చినాడు ఇంకా పెద్ద గొర్రె ఉన్నట్టున్నాడు. ఈడు పోతుంటే వెనకలా ఇక్కడ ఆగు అని చెప్తే వెనకలాగి మళ్ళీ తిరిగినారు. అట్ట కూడా కాదు, వాడి నడక చూడు ఒకసారి, వాడు నడక చూడరా. ఒరే మాటలు ఎవర్రా అట్ట ఊగుతా నడుస్తాడు. వాని పక్కన అట్లా నాడాలు 2 బయటికి వేసుకోకూడదు అనమాట. ఒకటి లోపల వేసుకొని ఇంకోటి బయటికి వేసుకోవాలి ప్యాంట్కి. నువ్వు నడుస్తుంటే అది కూడా ఊగాలి, అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఊగుతూ అని. బై ద వే ఐ యామ్ స్పీకింగ్ అబౌట్ దట్ థ్రెడ్. ఓకే 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 ఓకే. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా గమనించినావా, ర్యాంప్ వాక్ చేసేటప్పుడు వాళ్ళు ఒక స్ట్రైట్ లైన్ లో నడుస్తారు. నువ్వు అంటే ఫ్యాషన్ టీవీ చూస్తా పెరిగినావు బ్రో, నీకు తెలుసు, నాకు తెలియదు అంతా. నేను ఎప్పుడు చూడలేదు ర్యాంప్ వాక్లు. సెలెక్ట్ అయినా చెప్పి కమెంట్ చేస్తూ, నేను దేవుడికి కాకపోవచ్చు కానీ జరుగుతుంది కదా. సో ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కూడా మ్యాజిక్ మూమెంట్ జరగాలి అని అనుకుంటే కనుక మీరు వీడియో చూసిన వెంటనే ఒక నా అకౌంట్ ఫాలో చేసి ఈ వీడియో ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసి అండ్ కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పెట్టి అనుకోండి. నిజం చెప్తున్నా, ప్రామిస్ గా చెప్తున్నా, మీ లైఫ్ లో అయితే ఖచ్చితంగా మ్యాజిక్ మూమెంట్ అనేది జరుగుతుంది. చేయడంలో మీకు నష్టమే లేదు. ఒకవేళ మ్యాజిక్ మూమెంట్ జరగకపోతే నిజం చెప్తున్నా, ప్రామిస్ గా చెప్తున్నా, మీరు వీడియో చూసిన వెంటనే ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసి నా అకౌంట్ ని ఫాలో చేసి ఒక హార్ట్ సింబల్ అయితే కమెంట్ సెక్షన్ లో ఇచ్చేసి సూపర్ లాస్ట్ లో కరెక్ట్ పెట్టాడు. ఇంకా కేవలం కొన్ని డేస్ మాత్రమే మిగిలింది. మీరు ఎవరితో అయినా గొడవపడి ఏదైనా రీజన్స్ వల్ల గొడవపడి విడిపోయారా? మీరు వాళ్ళని చాలా మిస్ అవుతున్నారా? అయితే వాళ్ళకి వీడియో పంపించి ఇప్పుడు నేను మస్తు అంటే మస్తు మిస్ అవుతున్నా, అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే 2025 లో అయినా, ఇప్పుడు వచ్చే ఇయర్ లో అయినా నువ్వు నాతో మాట్లాడతావేమో నాకు చిన్న నమ్మకం అయితే ఉంది అని మీ మనసులో మాట ఏముంటే వాళ్ళకి వీడియో పంపించి చెప్పండి. అట్లీస్ట్ వాళ్ళకి వీడియో ద్వారా మీరు వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. కింద కామెంట్ చూడు, ఈ రీల్ షేర్ చేసా బ్రో, ఆమె వీడి రీల్ ఎందుకు షేర్ చేసావని చెప్పి బ్లాక్ లో పెట్టింది. అట్లనే ఉంటది మరి. వీడి పర్సనల్ లైఫ్ లో వీడికి ఏమైందో తెలియదు కానీ ఇన్స్టాలో వచ్చి అందరు సాగుపడుతుంది. ఒకటే మ్యూజిక్ తీస్తే లేకి వీడియో తీస్తాడు, లేదంటే ట్యాగ్ చేయమని తీస్తాడు, లేకుంటే అమ్మ బంగారు తల్లి అంటే. ఏం లేకపోతే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, మ్యాజిక్ మూమెంట్. నీకే నేను యాక్చువల్ గా నీకు ఇది పంపించాలనుకున్నా. ప్రేమలో పడిపోతున్నావు అని జస్ట్ ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు కొన్ని రోజుల తర్వాత బ్రతికే ఉంటావు కానీ జస్ట్ ఒక జీవం ఉన్న శివం లెక్క బ్రతుకుంటావు, అంతే, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ప్రేమలో పడేవాని కదా నాకెందుకు?
తీసి 18 లో లేపేది. అన్న స్టార్ట్ చేసాడు. ఇది ఏంటి ఆ వీడియో స్టార్టింగ్ వెంటనే ఏదో మాట్లాడుతూ వస్తాడు. నుంచి ఆగమంటాడండి. మనకి మన వీడియో దగ్గర రీచ్ రాదని తెలుసు. ఎంత తొందరగా వీడియో మాట్లాడితే అంత తక్కువ టైం స్పెండ్ వస్తుంది. నీకు ఏం తెలియదు పెట్టదు అన్న గురించి ఊరికే అన్నం తిడతావు. నీకు యూపీఎస్సీ రాదు, నీ ఇష్టం. రే ఈయన కోసం బైక్ వేసి మీద ఎందుకు రా పట్టణ పనికి. నవ్వురా, ఏందిరా నువ్వు నవ్వకుండా లాస్ట్ లో సౌండ్ ఎఫెక్ట్ వేసినా కానీ నవ్వవా నువ్వు? ఏందిరా వీడియో యాక్టింగ్ రా. ట్విస్ట్ అట్ లాస్ట్ వాడు పెట్టిన డిస్క్రిప్షన్ దానికి హ్యాష్ ట్యాగ్ చూడు, హ్యాష్ ట్యాగ్ ఓన్ వాయిసెస్, హ్యాష్ ట్యాగ్ లవ్, హ్యాష్ ట్యాగ్ బంగారు తల్లి వేసేసుకున్నాడు డైరెక్ట్. హ్యాష్ ట్యాగే పెట్టినాడు దానిపైన బంగారు తల్లి. హ్యాష్ ట్యాగ్ ట్విస్ట్, హ్యాష్ ట్యాగ్ ఉమెన్. చెప్పినా కదా వీడు ప్రతి ఒక్క దానిలో లాగుతాడు రా. ఒరే వీడు ఓకేరా, వాడు ఎట్లా ఒప్పుకున్నాడు ఆ పక్కనాడు చీనీకి. 2024 ఒంటరిగా అడుగు పెట్టినా, కానీ ఇప్పుడు 2025 లో ఒక పెద్ద కుటుంబంతో అడుగు పెడుతున్నా. అది ఎవరో కాదు, మీరే. కామెంట్ ప్లీజ్ మా ఫ్యామిలీ నుంచి. ఎన్ని బీపులు వేయాల్సి వస్తుందో ఈ వీడియోలో. 25 లో మీ అందరితో అడుగు పెట్టినా అని చెప్పినాడు. మీరే నా ఫ్యామిలీ అని చెప్పాడు. వాడేవాడు అడ్మిన్ కోతలేంది బ్రో. వాడు అట్నే ఉంటాడు సేమ్. నువ్వు నీట్ గా ఎప్పుడన్నా ఉరగూటాన్ని గమనించి కూర్చొని ఒకరోజు దాని పైన వచ్చు కింద వచ్చు వాళ్ళంతా వచ్చి ఉంటుంది దానికి కూడా. అమ్మాయిలకి అబ్బాయితో ఉండే ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా? అది వీడు ఎప్పుడు నన్ను అరుస్తుంటాడు, నన్ను తిడుతుంటాడు, నా మీద కోపడుతుంటాడు అని. అదే బాయ్స్ కదా, వానికి బయట ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి అన్ని స్ట్రెస్ వల్ల వీడు అరుస్తాడు, కానీ అది నీ మీద ప్రేమలేక కాదమ్మా. అలాంటప్పుడే నువ్వు అంతే దగ్గర తీసుకొని ఒక చిన్న హగ్గిచ్చి అరే ఏమైందా అని అడిగితే ఎవరిని మాట్లాడు చెప్పండి. రే నీకు స్ట్రెస్ ఉంటే, నీకు బయట ప్రాబ్లమ్స్ ఉంటే పోయి అరుస్తావా? రే అవన్నీ ఎంత జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదురా. రే ఓకేరా, చూసేవాళ్ళు మెచ్యూర్డ్ అయితే ఓకే. ఇంటర్ నిబ్బానిబ్బిగాళ్ళు చూసి అబ్బాయిలు అంటే అరుస్తారు అని ఇట్లనే ఉంటారు అని అబ్బాయిలు ఇది చూసి స్ట్రెస్ అంతా వీళ్ళపై అని అనుకుంటే నీకు బయట ఎక్కడో స్ట్రెస్ ఉందని చెప్పి వేరే వాళ్ళపై చెప్పేసి ఎవరికని కాలుద్ది. దానికి మళ్ళీ హగ్ చేసుకొని ఏమైందిరా అని అడగాలంట. తిప్పు. లేదు వీడియో అడగలేక వీడే చేస్తాడు. వీడు ఇవన్నీ చేసింటాడు, బేసిక్ గా ఇవన్నీ వేసింటాడు. దబాంగ్ వెళ్ళిపోయింటది. వీడికి ఏం చేయాలో అర్థం కాక మళ్ళా తలకాయలు తింటున్నాడు ఇక్కడికి వచ్చి. ఎవరి దిష్టి రాకిందో తెలియదు, ఎవరి తల్లు మా మీద పడ్డో తెలియదు, కానీ మంచిగా ఉంటుండే మేము. కానీ ఇప్పుడు మాటలేమో తక్కువైనాయి, కొట్లాటలేమో ఎక్కువైనాయి. ఒకవేళ ఆ పిల్ల వదిలేసి వెళ్ళిపోతే ఆ పిల్లకి మెసేజ్ పెట్టాలి, కానీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చేందుకు సాగుపడుతున్నాడు. బేసిక్ ఏం జరిగింటది తెలుసా? కొట్లాట ఏంటది. వీడు దాని గురించి మాట్లాడకుండా ఎవరి దిష్టి తాకిందో తెలియదు అని వీడియో తీస్తే ఇట్లానే ఉంటది. అన్నా కొట్లాట అయినప్పుడు పోయి మాట్లాడాలన్నా. ఆ కొట్లాటలు కూడా పీరియడ్స్ మీద స్టార్ట్ చేసి ఏం మాట్లాడినా పీరియడ్స్ లో ఉన్నావా అంటే నీ అబ్బాయికి ఇది తప్ప ఏం లేదా ఇంకా సామి. ఎవడి దిష్టి తగిలిందో అంటే వీడికి దిష్టి కూడా పెడతాడు ఫస్ట్. వాడే దిష్టి చుక్క లేకున్నాడు. దిష్టి చుక్క కూడా దిష్టి బొమ్మ. నేను రక్తం మర్చిపోయి పుట్టలేదు, కానీ నువ్వు అడిగితే నీ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేంత ప్రేమ ఉందమ్మా. నువ్వు ఇచ్చినా కూడా ఆ పిల్ల ఫ్రీగా తీసుకోదు, గ్యారంటీ కదా. నేను దీనికి కామెంట్ చూడు, అన్నయ్య ఈ చెల్లి కోసం ఇంకా రీల్స్ చెయ్యకుండా. సినిమాలు తీస్తారని వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారా వీడిని అని భయం అవుతుందిరా. జబర్దస్తులు తీసుకొస్తారా ఫస్ట్. జబర్దస్త్ లో వేస్తారు, శ్రీదేవి డ్రామా కంపెనీలో వేస్తారు, కొన్ని రోజులు పోయినాక డీలోకి వేస్తారు. ఇవి ఏవి కాదంటే నార్మల్ ఏదో దాంట్లో ర్యాండమ్ గా దొబ్బుతారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యి అసలు దాంట్లో ఇన్స్టాగ్రామ్ పని చేయకపోతే ఎంత బాగుంటుందో. నీకు అర్థం కావట్లేదు. వాడు ఇన్స్టాగ్రామ్ పోతే యూట్యూబ్ లోకి వస్తాడు, యూట్యూబ్ పోతే ఏదో స్టార్ట్ చేస్తున్నాడు. అవసరం ఎవరు ఇట్టి చెల్లెమ్మా అంటాడు వచ్చి ఇన్స్టాగ్రామ్ లోకి, మళ్ళీ యూట్యూబ్ లోకి వచ్చి యమధర్మరాజే దిగొచ్చి ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు బతుకుతూ ఈ 2 నిమిషాలు ఎవరితో మాట్లాడాలనుకుంటావు మాట్లాడకపో అని చెప్తే, నువ్వు నీ లైఫ్ లో ఉన్న ఈ లాస్ట్ 2 minutes ఎవరితో మాట్లాడుతూ ఎవరితో స్పెండ్ చేయాలనుకుంటున్నావో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయి, లేకపోతే ట్యాగ్ చేయి. వాళ్ళకి అప్పుడైనా అర్థమవుతుంది కదా, అరే నీ లైఫ్ లో నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందని వాళ్ళకి అప్పుడైనా అర్థమవుతుంది. ఆ 2 నిమిషాల్లో నీ తలకాయ
కాదురా యమధర్మరాజు నాకు వస్తే నువ్వు కావాలంటే నిమిషంలో తీసుకుపో, వీడిని నాతో పాటు ఇన్ని కూడా తీసుకురా అని చెప్తా. ఊరి నీతో పాటు వాడు కూడా చాలా కూడా స్టార్ట్ చేశారు వాడు. నేను 200 డేస్ అబ్బాయి గురించి ఒక క్వాలిటీ చెప్తా. ఇలాంటి అబ్బాయి మీ లైఫ్ లో ఉంటే మనం అసలు మిస్ చేసుకోకండి. అమ్మ క్వాలిటీ నెంబర్ 1. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటికి అందరూ వచ్చి మీకు చెప్తున్నా, అక్కడ చెప్తున్నా అంటే మీరు చాలా కేర్ చేస్తున్నాడు అని అర్థం చేసుకోండి. క్వాలిటీ నెంబర్ 2. మీరు కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడుకోని చెప్తున్నా, అక్కడికి చెప్తున్నా అంటే వాళ్ళ గురించి మీకు తెలియని నిజాలు అని తెలుసు కాబట్టి వాళ్ళు మంచోడు కాదు కాబట్టి అక్కడ చెప్తుంది. కానీ మన ఉద్దేశంతో కాదు. మా క్వాలిటీ నెంబర్ 3. మిమ్మల్ని చిన్న చిన్న బట్టలు చేసుకొని బయటికి వెళ్ళకపోని చెప్తున్నా, అక్కడ చెప్తున్నా అంటే అలాంటి అబ్బాయి మీరు లైఫ్ లో నడవాలి అని చెప్పి అనుకుంటున్నా అర్థం చేసుకోండి. అంటే క్వాలిటీ నెంబర్ 4. మీ పైన చాలా అరుస్తుందా, అన్ని కోసం ఏడుస్తుందా, అతని కోసం అతను నిలబడి నీ కోసం ఏడుస్తుందో అంటే అతను మనం ఎంతలా ప్రేమిస్తుందో మీరే అర్థం చేసుకోండి. అలాంటి అబ్బాయిని లైఫ్ లో అసలు మిస్ చేసుకోండి. చెప్పమని చెప్పు, ఒక పెన్ను పేపర్ తెచ్చుకుంటా, మొత్తం అన్ని రాసుకుంటారా? నేను రాసుకుంటాను. లేదు ఏంటిరా 3 క్వాలిటీలు అన్నారు, 3 చెప్పాలి. నాకు ఎవడు చెప్పమన్నాడు? 3కే చిరాకు దొబ్బుతుంది ఇక్కడ. అట్ట కూడా కాదు. ఇప్పుడు వాడు ఏం చెప్పినాడు, నీ ముందు ఏడుస్తా అంటే అన్నాడు. సరే వాడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయని కూడా ఏడ్చడం స్టార్ట్ చేశాడు అనుకుంటా. కాదు వేరే వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్తాడు అంట. ఎందుకంటే వాళ్ళ గురించి నాకు తెలుసు అంట. సైకోలు అంటారా వాళ్ళని. ఈయన బాధ ఏందో ఈడేమన్నా చెప్పింటాడు, ఆ పిల్ల వదిలేసి వెళ్ళిపోయింది. అవన్నీ తీసుకొచ్చి మన మీద రుద్దుతాడు. నేను మొత్తం అమ్మాయి గురించి 3 క్వాలిటీ చెప్తా. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కనుక మీ లైఫ్ లో ఉంటే అలాంటి అమ్మాయిని అసలు మిస్ చేసుకోకండి. క్వాలిటీ నెంబర్ 1. మీరు బయట ఫాస్ట్ గా నటిస్తుంటే మెల్లిగా నటించాలని మీరు అరుస్తుందా, సో అలాంటి అమ్మాయి ఉంటే కనుక అలాంటి అమ్మాయిని అసలు మిస్ చేసుకోకండి. అండ్ క్వాలిటీ నెంబర్ 2. మీరు చెడు ఫ్రెండ్స్ తో తిరగకుండా ఆపుతుందా, ఎవరైతే సిగరెట్ మందు తాగకుండా మిమ్మల్ని తాగకుండా ఫోర్స్ చేస్తున్నారు అలాంటి వాళ్ళతో తిరగకుండా మిమ్మల్ని ఆపుతుందా, సో అలాంటి అమ్మాయిని కూడా అలాంటి అమ్మాయిని అసలు మిస్ చేసుకోకండి. అండ్ లాస్ట్ క్వాలిటీ నెంబర్ 3. మీరు బయట ఎక్కడ ఉన్నా సరే ఇంటికి తొందరగా వెళ్ళు, ఎందుకంటే నీకోసం మీ ఇంట్లో మీ అమ్మ కూడా వెయిట్ చేస్తుంది అని చెప్పి మీరు అరుస్తుందా, సో అలాంటి అమ్మాయిని అసలు మిస్ చేసుకోకండి. ఎందుకు అంటే ఇలాంటి అమ్మాయిని మీ లైఫ్ ని కరెక్ట్ గా తీసుకెళ్తారు. అండ్ ఇలాంటి అమ్మాయిని లైఫ్ అవన్నీ పక్కన పెట్టరా. ఒక ఫ్రెండ్ కూడా చెప్తుంది కదరా ఇవన్నీ. వీడు ఎట్లా జనరలైజ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడంటే ఇంక ఇట్లా చెప్తే ఈమెనే లైఫ్ పార్ట్నరా, అది కూడా చెప్తాడరా. ఒక ఇంటర్మీడియట్ పిల్లోడు వీడియో చూసినాడు రా. చూసి ఆ అమ్మాయి నాకు ఇట్లా వీడు చెప్పినట్లే కేరింగ్ గా మాట్లాడుతుంది, బ్యాడ్ హ్యాబిట్స్ పోతుంటుంది, బైక్ ఫాస్ట్ నడుపుతుంటే ఫాస్ట్ నడపద్దంటుంది, ఏమో ఈ పిల్ల నా లైఫ్ పార్ట్నర్ ఏమో అనుకుంటే ఆడిపోయి ఐ లవ్ యూ చెప్తాడు. ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో ప్రిన్సిపాల్ చెప్తుంది నీకోసం ముందు నువ్వు ఆ బీప్ మాటలు చెప్పడం ఆపు. క్వాలిటీ నెంబర్ 2. నువ్వు ఆ బీప్ షర్ట్లు వేయడం మాని ఆంటీ నైటీ లాగా. క్వాలిటీ నెంబర్ 3. నువ్వు ఆ బీప్ కట్టుకో, ఆ బీప్ కట్టద్ది. అందరూ తల్లి ఒక పర్సన్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే నేను తిరుగుతారు, నీ మీద అలుగుతారు, కొడతారు కూడా. అంతేగాని సందు దొరికిందని చెప్పి నేను ఉద్దేశం వాళ్ళ ఎక్కడికి వెళ్ళారమ్మా. ఎందుకంటే నువ్వే వాళ్ళ ప్రపంచమైనప్పుడు వాళ్ళు ఎందుకు వదిలేస్తారమ్మా, అంతే కదా. రే కొట్టడమేంద్రా, సిన్సియర్ లవ్ చేస్తే తిడతారంట, అరుస్తారంట, కొడతారంట. ఈ రీల్ చూసి నేను అదే చెప్తున్నా, నువ్వు ఈ పర్స్పెక్టివ్ లో చూడొద్దు. పెద్దోళ్ళు మన ఏజ్ వాళ్ళు వీడి రీల్ సీరియస్ కూడా కదా, నవ్వడానికి కూడా తీసుకోరు వీడి వీడియోలు. ఎవరైనా చిన్నవాళ్ళు చూసి వీడు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే ఈ వీడియోని రాంగ్ వేలో కాకుండా కొంచెం మంచిగా చూడండి. హార్ట్ సింబల్, డోంట్ మిస్ హార్ట్ సింబల్. రాంగ్ వేలో కాకుండా ఒక మంచి మనసుతో చూడండి. ఒక అమ్మాయి అయితే ప్రేమిస్తున్న అమ్మాయికి మెసేజ్ చేసింది, నేను నిన్ను కాదు అని మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకున్నాను, నేను అసహించుకుంటున్నాను. కానీ నా తల్లిదండ్రుల ప్రేమని వదులుకోలేక వాళ్ళ చావు నేను కారణం కాలేక ఇంకో పెళ్లి చేసుకున్నాను. దాన్ని నేను మనసులో ఉంచుకొని ఇంకో పని మోస్తూ నా తల్లిదండ్రుల వద్ద హ్యాపీగా ఉన్నట్టు నవ్వుతూ నటిస్తూ, లేని ప్రేమ నాకు ఇష్టమైన పర్సన్ కి పంచుతూ అందరి ముందు బొమ్మలాగా నిలిచి నవ్వుతూ నటిస్తున్నాను. నేను ఒక విషయం మాత్రం చెప్పగలుగుతా, నువ్వు నన్ను మధ్యలో మర్చిపోతావు తెలియదు, కానీ నేను మాత్రం నా ప్రాణాలను బదులు మర్చిపోలేదు. చాలా సార్లు అంటే అనుభవించలేక చనిపోవడం అనుకున్నా, కానీ ఎందుకో ఏమో చావలేకపోతున్నాను. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. సరే ఇప్పుడు నాకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు వాడిపోయినా ఈ మెసేజ్ పెట్టి వాడికి ఎక్కడ ఎందుకురా. ఇప్పుడు వాడు ఏమైనా లవ్ చేస్తున్నాడు, ఈమెను అంత ప్రేమిస్తున్నాడు తెలిసినప్పుడు ఈ మెసేజ్ పెట్టి వాడు డిస్టర్బ్ అవడా? కామన్ సెన్స్ లేదు. వాడు మూవ్ అని అయిపోయినాడు అనుకున్నాం. వాడు మూవ్ అని అయిపోయినాడు. ఆ టైంలో ఈ మెసేజ్ వచ్చింది. వాడు మళ్ళీ డ్రామా కోసం వాడు డ్రామా మళ్ళీ రివర్స్ అవుతుంది కదా. ఏంద్రా ఏం మాట్లాడుతున్నారా వీడు? పక్కన పెట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి దీని మనసులో పెట్టుకొని వేరే అవుతూ ఉంటుంది. అది వానికి మోసమే కదా. ఆ పక్కన మోసమేగా. ఈడు మోసపోయినాడు, ఆడు మోసపోయినాడు. ఏంది మాట్లాడుతున్నాడు రా వీడు? ఆ ఎక్స్ప్రెషన్ ఏంద్రా? చిరాకు వస్తుందిరా వాడిని చూస్తుంటే నాకు. వీడు చెప్పి సంఘ సంస్కృతలాగా ఫీల్ అయిపోతాడు వీడు. అదే కదా, ఏందో నేను ఒక నాలెడ్జ్ పంచిన సొసైటీ ఫీల్ అవుతున్నాడు వీడు. సొసైటీకి ఒక మంచి 3 క్వాలిటీలు చెప్తా, 4 క్వాలిటీలు చెప్తా, నీకు స్టోరీ చెప్తా. చాలా మంది అన్ని మ్యాజిక్ జరిగిందని చెప్పి థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ మెసేజ్ చేస్తున్నారు. నేను దుర్గాన్ని ముందు నిజం చెప్తున్నా. మీరు వీడియోస్ వెంటనే నా అకౌంట్ కాల్ చేసి కామెంట్ సెక్షన్ లో హాస్యం వచ్చి ఈ వీడియో ఫైనల్స్ షేర్ చేసి నిజం చెప్తున్నా. ఈ నవరాత్రులు అయిపోయారు అంటే దసరా వరకు మీకు మీ లైఫ్ లో ఒక మ్యాజిక్ మూమెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. మా లైఫ్ లో అయితే చాలు అని అనుకునే, కానీ మీ లైఫ్ లో నీకు సీరియస్నెస్ అర్థం కావడం లేదు. దీనిలో 180,000 లైక్స్ ఈ వీడియోకి. జనాలు ఎంత పిచ్చోడు ఉన్నారంటే దేవుడి పేరు చెప్పుకొని వీడి వీడియో తీస్తున్నాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అక్కడే. దీన్ని నమ్మే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఒరే ఏదో ట్రోల్ వీడియో అంటే చూడగలం, కానీ వీడి వీడియోలు ఇంత డైరెక్ట్ చూడాలంటే కష్టం రా. ఇంత టాక్సిక్ నా కొడుకుందిరా వీడు.
బంగారు తల్లి లాస్ట్ వీడియో ఇది. సరే మరి ఒక కమెంట్ చేసామా మనం అనుకున్న పనులన్నీ ఎటువంటి అడ్డంకు లేకుండా జరిగిపోవాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటూ కమెంట్ సెక్షన్ లో జై మాతాది అని చెప్పి ఒక్క కమెంట్ చేసామా? అడుక్కుంటున్నాడు ఏందిరా ఒక కమెంట్ అని. ఓకే నీకు ఒక కామెంట్ చేస్తారు, నువ్వు ఏంది ఎక్కువ ఫీల్ కావద్దు. ఒకటి చేస్తారా ఒక కమెంట్ నువ్వు చేస్తావా? ఆడ చూపిస్తా చూడు నీకు, చూడు ఉంటారు రా చేసేవాళ్ళు. దేవుని మధ్య జై మాత, ఇంకొకటి జై మాత రే వారిని ఎవరి ఇంత గొర్రెలు ఉన్నారు ఏందిరా మనుషులు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మేమేదో కామెడీకి చేయాలనుకున్నాం ఈ వీడియో, కానీ చాలా సీరియస్గా పోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంతవరకు మా పాత వీడియోలన్నీ ఇక్కడ పెడతాను, వెళ్ళి చూసేయండి. గుడ్ బై.